స్తంభించాలా, పాలన స్తంభించిపోయింది అని ఒప్పుకోవాలి మనం ఇక్కడ. అంటే పైన ఎంత కరెక్ట్ గా ఉంటే ఎందుకు కింద ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యం అయిపోద్ది? ప్రభుత్వం ఇక్కడ కింద నిర్వీర్యం అయితేనే కదా పై దగ్గరకు వచ్చింది అక్కడికి. ఇప్పుడు ప్రభుత్వం ఓ 10 రూపాయలు ఇస్తే పబ్లిక్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, దాన్ని నిర్వీర్యం అనం కదా. అవును. మున్సిపాలిటీ దగ్గర పని అయిపోతే లోకేష్ దగ్గరికి ఎందుకు రావాలా? కార్పొరేషన్ దగ్గర పని అయిపోతే లోకేష్ దగ్గరికి ఎందుకు రావాలా? నా భూమి గొడవ నా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కరిస్తే నేను ఎందుకు లోకేష్ దగ్గరికి రావాలా? అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణతో పార్టీ నడుపుతారు, మన మంత్రులు ఎమ్మెల్యేలు చాలా క్రమశిక్షణతో పనిచేస్తారు. అసలు ప్రజాసేవ చేయడానికే కదా మంత్రులు ఎమ్మెల్యేలు మనకి వచ్చారు. అలాంటప్పుడు పై దాకా వచ్చారు అంటే కింద నిర్వీర్యం అయిపోయిందా, లేదంటే సరిగ్గా నడపలేకపోతున్నారా వ్యవస్థ? కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలండి. కుక్క పని గాడిద, గాడిద పని కుక్క చేస్తే తన్నులు తింటాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యం తన్నులు తింటారు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, నాకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడో నన్ను కొట్టాడండి, నా దగ్గర ఏదో లాక్కున్నాడండి, నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, కానీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది ఏంటండి? అది కరెక్టా? లేదు, నా ఇంటి పక్కన గొడవ జరుగుతోంది, నేను వెళ్ళి కంప్లైంట్ ఎవరికి ఇచ్చాలి? ఇప్పుడు నా పక్కన భూమి ఉంది, నేను నా ఇల్లు కట్టుకున్నాను, నా ఇల్లు కట్టుకున్నాక నా పక్కనోడు వచ్చేసేసి లేదు నీ దాంట్లోంచి 2 గజాలు నాదేనయ్యా అన్నాడు. లేదా నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నువ్వు నా దగ్గరికి అడ్డానికి వీల్లేదు, నా స్థలం ఇది, నువ్వు దాంట్లో కడుతున్నావు అన్నాడు. ఇప్పుడు అక్కడ నేను ఎక్కడికి వెళ్ళాలా? రెవెన్యూ ఆఫీసుకు పోతా, లేదా మున్సిపల్ ఆఫీసుకు పోతా, చూడండి నా భూమిలో నన్ను కట్టుకొని నేను అంటున్నాడని. వెంటనే అవతలోని పిలవాలా.